జగన్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదనేనా? సూదర ప్రాంతాల నుంచి వెళుతున్న వారికి కూడా జగన్ దర్శన భాగ్యం కల్పించకపోతే ఎలా అనే నిలదీత ఎదురవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలవడానికి నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వెళుతూనే ఉన్నారు. అయితే వెళ్లిన వాళ్ళంతా జగన్ ను కలవడం సాధ్యం కావడం లేదు. 2-3 రోజులుగా జగన్ అందరినీ కలుస్తున్నట్లు చెబుతున్నారు. అయితే జగన్ ఇంటి ఎదుట రోడ్డు మీద వైసీపీ శ్రేణుల ఆవేదన చూస్తుంటే నిజంగా కార్యకర్తల్ని లోపలికి అనుమతి ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జగన్ ను కలవాలని కోరుకుంటున్న కార్యకర్తలతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. జగన్ ను కలవడానికి ఆయన అభిమానులే వస్తున్నారనే సంగతి సెక్యూరిటీ సిబ్బంది విస్మరిస్తున్నట్టున్నారు. అందుకే కార్యకర్తలతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలని చూసి ఇక జగన్ ను కలవడానికి శాశ్వతంగా వెళ్లకూడదని కార్యకర్తలు నిర్ణయించుకునేలా ఉంది. ఇంతవరకు జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలున్నాయి. ఓడిపోయిన తర్వాత కనీసం కలవటానికి ముందుకు వచ్చారనే సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఉంది. కానీ వాస్తవ పరిస్థితుల్ని చూస్తే జగన్ ను కలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. సూదర ప్రాంతాల నుంచి వెళుతున్న వారికి కూడా జగన్ దర్శన భాగ్యం కల్పించకపోతే ఎలా అనే నిలదీత ఎదురవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి కార్యకర్తలు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.